మేడ్చల్ జిల్లా బోడుపల్ పరిధిలోని 22A నిషేధ భూముల బాధితుల సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేవలం సారీ చెప్పి తప్పు నుంచి తప్పించుకోవాలని చూడడం సరికాదని 2000 మంది బాధితులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు బాధితులను మీ సేవ, ఎంఆర్ఓ, ఆర్డీఓ మరియు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఎందుకు తిప్పుతున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పొరపాటు వల్ల అమాయక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ తప్పును యుద్ధ ప్రాతిపదికన సరిదిద్ది 22A జాబితా నుంచి ఆ భూములను పునరుద్ధరించే బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. బాధితుల తరపున బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పోరాడుతుందని, వారికి రావాల్సిన హక్కులు సిద్ధించే వరకు ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక చర్యల ద్వారా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పొంగులేటి గారు, తప్పు నీది, సారీ చెప్పి తప్పించుకోవడం కాదు. నువ్వు ఏ తప్పైతే చేసినవో దాన్ని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన తిరిగి పునరుద్ధరించేది కూడా మీదే బాధ్యత అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రజలు ఇప్పుడు ఈ 2000 మంది ఉన్నారు ఇక్కడ. ఈ 2000 మంది నీ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాలనా? ఆన్లైన్లో మీ సేవా సెంటర్కు, ఎంఆర్ఓ ఆఫీస్కు, ఆర్డీఓ ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్కు, యుఎల్సి ఆఫీస్కు ఎందుకు ఈ ప్రజల్ని ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నావు? ఎందుకు ఈ పేద ప్రజల్ని వ్యయ ప్రయాసాలకు లోన్ చేస్తున్నావు? తప్పు మీది కనుక ఆ తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మీదే అని చెప్పి ఈరోజు వీళ్ళందరి పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.